మనం ఇప్పుడు బారు వంకాయ ఫ్రై చూద్దాం. అల్లం పచ్చిమిర్చి వేసి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద బాణీ పెట్టుకోండి. అది కొంచెం వేడైన తర్వాత తిరగమూతకి నూనె పెట్టుకోండి. 5-6 స్పూన్లు నూనె వేసుకోండి. అది వేడైన తర్వాత ఇప్పుడు నూనె వేడైంది కదండి, ఎండుమిర్చి 2 రెబ్బలు, మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, తిరగమూత వేగింది కదండి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇవి దోరగా వేగే లోపల మనము ఈ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. కండ్ర రాకుండా ఉంటుందండి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే, అందుకని దానిలో వేసుకోండి. ఇప్పుడు మన ఉల్లిపాయ దోరగా వేగింది కదండి, ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని దీనిలో వేసుకోండి. వేయించుకోండి. వంకాయ ముక్కలు వేగుతున్నాయి చూడండి. మనం ఈ ముక్కలు వేగే లోపల వంకాయ ముక్కలు వేగే లోపల పచ్చిమిర్చి, అల్లం, 3 వెల్లుల్లి గెబ్బాలు, కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ వేసుకోండి. కచ్చాపిచ్చాను ఇలా చూసుకోండి. అలా వేసుకోండి మిక్సీ. మధ్యలో కలిగి తిప్పుకుంటా ఉండండి. అదిగోనండి, ముక్క మెత్తగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, 3 ఉప్పు, ఈ 4 కలిపి మిక్సీ వేసుకుని పెట్టుకున్నాం కదండి, ఇది వేసి ఆ పచ్చి వాసన పోయేదాకా వేపండి.
అదిగోనండి రెడీ వంకాయ పచ్చిమిర్చి కర్రీ కారం లేకుండా ఎండు కారం లేకుండా పచ్చిమిర్చితో ఇలా కూర చేసుకోండి. భలే వాసన వస్తుందండి, గుమగుమలాడే వాసన. చూడండి ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు చక్కగా రోటీలో కానీ అన్నంలో కానీ తినొచ్చండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.